ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీలు దేవుని మార్గం విడిచి సొంత మార్గాలలో తిరుగుతున్నారు. దేవుని కోపానికి కారణమయ్యే రీతిగా వారి బ్రతుకులో ఉన్నాయి. దేవుడు ఇచ్చిన దేశంలో తప్పులు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ సజీవంగానే ఉన్నారు. కానీ ఇకపై ఆ ప్రదేశంలో వారు బ్రతికి ఉండాలంటే వారు మారాలి. వారి తప్పులు వారు తెలుసుకోవాలి, లేకపోతే మరణమే గతి వారికి. ఈనాడు మనం కూడా దేవుని మార్గం విడిచి తిరుగుతున్న, లోకంతో సాంగత్యం చేస్తున్న, ఇంకా సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఆయన నీకు ఇచ్చిన సమయం నువ్వు మారడానికి. ఆయన నీకు ఇచ్చిన దేశంలో నువ్వు బ్రతికి ఉండాలంటే ఇప్పుడే ఆ చెత్తను విడిచిపెట్టి దేవుని మార్గాల్ని అనుసరించడం నేర్చుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.